ఒక ఊరిలో ఒక 10 మంది ఒకే రోజు పుడతారు. మరి 10 మందికి ఒకేలా ఉంటుందా? ఇక్కడ విజయవాడలో గాంధీనగర్లో 10 మంది జన్మించారు పిల్లలు. 10 మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇదే అవుతుంది, కానీ టైమ్ ఆఫ్ బర్త్ ఇదే అవుతుంది, కానీ సెకండ్స్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఇదే అవుతుంది. కానీ ఒకవేళ సేమ్ టైమ్ ఆఫ్ బర్త్ అయినా కూడా మరి ఒకే విధంగా ఉంటుందా వాళ్ళకని అడుగుతారు. ఉండదు. ఎందుకు ఉండదంటే ప్లేస్ ఆఫ్ బర్త్ చాలా ప్రధానం. గాంధీనగర్ లో ఈ ప్లేస్ లో జన్మించిన వాళ్ళు ఒక విధంగా ఉంటే, ఇక్కడ నుంచి 4 అడుగులు అవతలగేసిన తర్వాత ఆ ప్లేస్ లో జన్మించిన వాళ్ళు ఇంకో విధంగా ఉంటుంది. దానికి అక్కడ ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రభావితం చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అది తెలియని వాళ్ళు ఏంటంటే, ఒక ఊరిలో ఇంతమంది జన్మించినప్పుడు అందరికీ ఒకేలా ఉండాలి కదా. మరి వాళ్ళ అబ్బాయి ఏమో చక్కగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాడు, వీళ్ళ అబ్బాయి ఏమో జాబ్ తెచ్చుకోలేదు, ఊరికి తిరుగుతున్నాడు, లేదా వాళ్ళేమో బిజినెస్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఎందుకు ఉంటాయి? వాస్తవంగా ఉండకూడదు. ఒకే ఊరిలో జన్మించి ఒకే టైం జన్మించినప్పుడు. కానీ ఒకే ఊరిలో కూడా ప్రతి 10 మీటర్లకి డిఫరెన్స్ లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లోని మినిట్స్ సెకండ్స్ మారుతుంటాయి అనమాట. అందుకే మనం కేపీ ఆస్ట్రాలజీ యాప్ లోనే ఆ వేరియేషన్ తెలిసింది. మిగతా ఎన్సీ లహరి ఈ యొక్క ఆయనాంశాలు అది దొరకదు, కృష్ణమూర్తి ఆయనాంశం దొరికింది. అందుకే దాన్ని మనం పట్టుకోవడానికి కారణం అనమాట. ఎందుకంటే ఈ వైబ్రేషన్ కనిపెట్టిందే కృష్ణమూర్తి గారు. కేపీ సిస్టమ్ అంటారు ఆయన, కృష్ణమూర్తి గారు. వాళ్ళ అబ్బాయిలు ప్రవేశపెట్టింది ఆ యాప్. వాళ్ళకి ఏంటంటే దీని మీద బిజినెస్ ఆలోచన లేకపోవటం వల్ల, వాళ్ళు కూడా పెద్ద వయసు వాళ్ళు అవడం వల్ల దాన్ని పట్టించుకోలేదు అనమాట. ఇంకా మనం దాన్నే తీసుకుని వెళ్తున్నాం. అది కాకుండా ఏ ఆయనాంశం వాడినా మనం పర్టికులర్ గా రిజల్ట్ రాదు. అంటే రేపు పెళ్ళైందంటే ఇంకో 3 రోజులకు అవుతుంది, అట్లా జరిగింది అనమాట. పాయింట్ ఆఫ్ రేంజ్ లో రిజల్ట్ రాదు. అందుకే మనం ఆ యాప్ ను వాడుతున్నాం. కాబట్టి ఎవరన్నా కనుక ఒకే ఊరు పుట్టిన ఒకే రకంగా ఉంటుంది అంటే ఉండదు. వాళ్ళని ఏం ప్రభావితం చేస్తాయి? లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఫస్ట్ ప్రభావితం చేస్తుంది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ ప్రభావితం చేస్తాయి. అవన్నీ చూసిన తర్వాత చెప్పగలుగుతాం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుందని. కాబట్టి ఇక్కడ మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అయితే అసలు ఈ వైబ్రేషన్ అంటే ఏంటి అంటే, మనకి పూర్వకాలంలో రాజుల ఆస్థానంలో ఆస్థాన పండితులు ఉండేవాళ్ళు. వీళ్ళేంటంటే రాజుగారికి ఒక కుమారుడు జన్మించగానే ఆయన వాళ్ళు చూస్తారు, ఇట్లా చూసి కళ్ళతోనే ఆయన నొసటి మీద ఆ రేఖలు అయితేనే అవన్నీ చూసి వాళ్ళకు కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడున్న ఆ పండితులకి. అంటే ముందే త్రికాల జ్ఞానాలు అంటారు. వాళ్ళు చూసి చెప్పగలుగుతారు ఈ అబ్బాయి ఏమవుతాడని, వెంటనే ఈ అబ్బాయి కారణజన్మ అవుతాడని, లేదంటే ఈ అబ్బాయి మంచివాడు అవడని, లేదా ఈ అబ్బాయి ఎక్కువ కాలం బ్రతకడని అలా చెప్పేవాళ్ళు అనమాట. దాన్నే వారి యొక్క వైబ్రేషన్ బట్టి చెప్పటం అంటారు, జన్మ వైబ్రేషన్ అంటారు. అంటే అప్పట్లో ఇంత పేరు దానికి కేటాయించలేకపోవచ్చు, కానీ విషయం అదే. ఇప్పుడేం చెప్తాం మనం? మనకి అంత కాలజ్ఞానం ఉండదు, మనం చదివిన అకాడమిక్ బుక్సే కదా అన్ని. కాబట్టి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మ్యాథమెటికల్ సిస్టమ్ ద్వారా చెప్పగలుగుతాం. ఒకరి యొక్క జన్మ వైబ్రేషన్ బట్టే మనం వారి యొక్క లైఫ్ మొత్తాన్ని చెప్పగలుగుతాం. జన్మ వైబ్రేషన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ ని ఇండెక్స్ అంటారు, ఇండెక్స్. ఇంకొక పార్ట్ ని ఆర్పి అంటారు, ఇండెక్స్ ఆర్పి. ఈ రెండు మనకు తెలియాలి. ఇండెక్స్ అంటే ఏంటంటే, యాక్చువల్ గా మనకి ఒక బాబు గాని బేబీ గాని జన్మించినప్పుడు మనము ఒక టెలిస్కోప్ తో అంతరిక్షంలో చూస్తే, అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి చూస్తే అంతరిక్షం మొత్తం కూడా చతురస్రాకారంగా కానీ లేదా వృత్తాకారంగా కానీ ఒక నమూనా కనిపించింది మనకి. ఆ నమూనాలో గ్రహాలు నక్షత్రాలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని మన మహర్షులు ఫస్టే కనుక్కొని ఏం చేశారంటే, ఆ గుంపులు గుంపులుగా ఉన్న వాటిని బాగా సపరేట్ చేశారు. ఇట్లా సపరేట్ చేసి ఇలా అన్నిటిని హౌస్లుగా నిర్ణయించారు. వాళ్ళే నిర్ణయించి ఒక హౌస్ ని అందులో ఉన్నటువంటి లక్షణాల ద్వారా మేషమని, ఇంకొక హౌస్ ని వృషభం అని, ఇంకొక దాన్ని మిథునం అని ఇట్లా పేర్లు పెట్టారు. అట్లా అంతరిక్షంలో మొత్తం కూడా ఒక చార్ట్ లాగా భావిస్తే 12 రకాలు ఉంటాయి అన్నమాట. మొత్తం మనకు కనిపిస్తాయి. ఆ 12 రకాలకే పేర్లు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మేన, ఇట్లా 12 ఉంటాయి. ఈ 12 కూడా ఇంచుమించు సరిసమానంగా ఉంటాయి అన్నమాట. 12 కూడా ఈ 12 చతురస్రాకారంగా పోల్చుకుంటే ఒక్కొక్క దాంట్లో మనకు వచ్చేసి ఈ మొత్తం మళ్ళీ పెద్ద చతురస్రం అవుతుంది. మనకు లెక్కల్లో చతురస్రంలో మొత్తం కోణం 360 డిగ్రీలు. మరి దీన్ని 12 భాగాలకి పంచితే ఒక్కో భాగానికి 30 డిగ్రీలు వచ్చింది. అంటే ఇది ఒక్కొక్కటి మనకి 30 డిగ్రీలు ఉంటుంది.
మనకి అంతరిక్షంలో ప్రయాణం మొత్తం కూడా డిగ్రీల్లో నిమిషాల్లో చెప్తారు. ఇప్పుడు 1 డిగ్రీ వచ్చేసి 60 నిమిషాలు, నిమిషానికి ఇలా గుర్తు పెడతాం గీత. 1 నిమిషం వచ్చేసి 60 సెకండ్లు, మొత్తం ఇదంతా వచ్చేసి 360 డిగ్రీలు. ఒక్కొక్క రాశి లేదా హౌస్ వచ్చేసి 30 డిగ్రీలు, ఎందుకంటే మొత్తం 12 రాశులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఏదన్నా ఒక గ్రహం ప్రయాణించాలంటే ఇట్లా 30 డిగ్రీలు ప్రయాణిస్తే గానీ ఇది ఎంత దాటి అవతలకు పోదనమాట. 30 డిగ్రీలు ప్రయాణించాలి. అయితే ఇప్పుడు బాబు గాని బేబీ గాని పుట్టినప్పుడు మనం టెలిస్కోప్ తో చూసినప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పుంజం లాంటి కాంతి పుంజం లాంటి ఒకటి ఉంటుంది. దాన్ని లగ్నము అంటారు. అది ఎక్కడుందో చూస్తారు ఫస్ట్. వీటిలో చూసి ఉదాహరణకి సింహంలో ఉందనుకోండి, సింహ లగ్నము అంటారు. సింహం లగ్నం. అలాగే చంద్రుడు ఎక్కడ ఉంటాడో ఎన్నిటిలో దాన్ని రాశి అంటారు. ఆ వ్యక్తి యొక్క రాశి అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క రాశి అంటే నిర్వచనం ఏంటంటే చంద్రుడు ఆ వ్యక్తి యొక్క రాశి చక్రంలో ఎక్కడ ఉంటే అదే అతని యొక్క రాశి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఎక్కడ అనుకోండి, ఇది ధనుస్సు, అప్పుడు ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి. ఈ రెండే ప్రధానం అతని యొక్క చార్ట్ మొత్తంలో. ఈ రెండే ప్రధానం. 1 లగ్నం, 2 రాశి. ఈ రెండింటిని కలిపి ఇండెక్స్ అంటారు. అప్పుడు ఇండెక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ రాశి లేదా లగ్నం. ఈ గీతని ఓఆర్ఆర్ అంటారు మనకి ఇంగ్లీష్ లో, లేదా అని. కానీ మనం చదువుకోవటం అలవాటు ఏంటంటే బై అని చదువుతాం, కానీ దాని అర్థం ఓఆర్ఆర్, రాశి లేదా లగ్నం. మనం ఏంటి రాశి బై లగ్నం చదువుతాం జనరల్ గా, రాశి లేదా లగ్నం. దీన్ని ఇండెక్స్ అంటారు. అంటే ఒక మనిషికి ఇవి రెండు గనక ఉంటే రాశి లగ్నం, రాశి ప్రకారం లక్షణాలు ఉంటాయి, లగ్నం ప్రకారం జీవన విధానము ఉంటుందన్నమాట. ఆ రెండు గనక ఉన్నాయంటే దాన్ని అతని యొక్క ఇండెక్స్ అంటారు. ఇది ఇండెక్స్ అంటే.